నెక్స్ట్ వెళ్ళబోతున్నాం తులసి మొక్క. మనకు మామూలుగా తెలిసింది కృష్ణ తులసి అండ్ రామ తులసి. ఇదైతే ఇక్కడ ఇది తులసి వనం. యాక్చువల్లీ ఈ తులసి వనాన్ని మీకు పరిచయం చేయాలంటే ఒక్క రోజు సరిపోదు. సో ఎక్స్క్లూజివ్ తులసి మీద నేను మీకు అన్నీ చెప్తాను. తీర్థంలో ఇస్తారు చూసారా, కర్పూర తులసి, మింట్ తులసి, తర్వాత సినమన్, దాల్చిన చెక్క తెలుసు కదా, దాల్చిన చెక్క తింటే మనకి ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో ఈ తులసి ఆకును తింటే అంతే ఫ్లేవర్ వస్తుంది. అలాగా 9 రకాలతోటి కూడిన ఈ తులసి వనం అండి. అండ్ ఈ తులసి పెరిగే విధానం కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఈ తులసిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు మళ్ళీ పరిచయం చేస్తాను. ఇది చూడండి, ఈ పక్కనే మనకి గన్నేరు చెట్టు పూసింది, దేవగన్నేరు పూలు పెడదామని తెంపాను. ఈ తులసిని సాయంత్రం పూట ఇలా పూజ చేసుకోవడం కంటే అదృష్టం జీవితంలో వేరేది లేదనేది నా అభిప్రాయం.